మాల్ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తారు రీటైల్ కి? ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 things అబౌట్ మాల్. ఒకటేమో మనం ప్లానోగ్రామ్ ఇస్ బికమ్ వెరీ కామన్. ప్లానోగ్రామ్ అంటే కరెక్ట్ ఏం సార్? ప్లానోగ్రామ్ అంటే హౌ పీపుల్ ట్రావెల్ విత్ ఇన్ అ మాల్. సో అది ఉపయోగించి మనం మాల్లో ఎవరు ఎక్కడి నుంచి వస్తారు. కొన్నిసార్లు మీరు చూసారా, ఎక్కే లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది, దిగేది తిరిగిన తర్వాత ఇట్లుంటుంది. అవును, ఆ నడిపిస్తే టెంప్టేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ఇంక్రీజింగ్ ద టైమ్ అనమాట. ఎంత టైం స్పెండ్ చేసి ఇది ఇంక్రీజ్ చేసి ఎక్కువగా అరీనాని చూసినట్టుంటే గనక ఎక్కడో ఒకళ్ళు టెంప్ట్ అవుతారు అన్నది సైకాలజీ. ఫుడ్ కోర్ట్ పైన ఎందుకు పెడతారు, మా కింద ఎందుకు పెట్టరు? వచ్చిన వెంటనే స్మెల్ వచ్చిందనుకో, ప్రతి ఫుడ్ తినేసి వెళ్ళిపోతాడు. ఇలా తిరుగుతున్నామ్మా మాల్లో, తిరిగితే కాళ్ళు నొప్పులు అలసట అని మీ ఫ్యామిలీ వాళ్ళే, ఓల్డ్ వాళ్ళే కదమ్మా, యంగ్ వాళ్ళు కూడా అంటారు కదా. తిరిగి పైకి వెళ్తే ఏమవుతుంది? ఎనర్జీ, ఆకలి. తినేసారా, తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది, కొంచెం రిలాక్స్ అవుతారు, కూర్చొని తింటారు. మాల్ ఫుడ్ కాస్ట్లీ, ఆ తర్వాత మళ్ళీ దిగి రావాలి కదా. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎప్పుడు పర్ఫ్యూమ్ షాప్స్ ఉంటాయి. ఎందుకంటే అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. పర్ఫ్యూమ్ ఈజ్ ఏ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఫ్లోర్స్ అమ్మా. ఒకలాగా అది మూడు మార్చుతుంది. అదే ఇక్కడ